సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేనైతే మారుతి సుజుకి షోరూమ్ దగ్గర అయితే వచ్చాను. నేను రవి భాయ్. Hi guys. కిస్లీ హాయ్ రవి భాయ్. So we just came to see, check the review of Swift Desire and Victoris, the new model which came. Just we came. So let's see. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ అఫోర్డబుల్ కార్. Yeah, it's an affordable car only. It's very affordable car. Like Maruti Suzuki Tour S model with petrol and CNG. Like it is hybrid, no? Yeah, it's a hybrid only. So we will have a look and we will give you best review for you. Watch till the end. Lingo Victorious ఇది Maruti Suzuki top end model. Top end Victorious. ये top end है ना? वो बेस. ఓకే గాయ్స్, నేను చెప్పింది ఇదేనది. దీనికి బ్యాగ్స్ ఉంటుంది కంఫర్ట్. వెంకాల కూర్చున్నా కూడా ఒకవేళ మీరు 6 feet అయినా కూడా మీకు ఈజీగా కంఫర్ట్ ఉంటుంది. అండర్ థై సపోర్ట్ కానీ లెగ్ రూమ్ కూడా చూడండి, ఆల్రెడీ ఫుల్ బ్యాక్ ఉంది. ఇంకా టాప్ ఎండ్కి అయితే మనకి బ్యాక్ సైడ్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ఆర్మ్ రెస్ట్ బ్యాక్ సైడ్ కూడా ఉంది. బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి దీంట్లో. ఇది కంపల్సరీ, ఇది లగ్జరీకి. ఇంకా డిజైన్ కూడా ఇది చూడండి, పియానో బ్లాక్ వచ్చి చాలా డెవలప్ అయింది మారుతి సుజుకి. ఇంకా అది దీంట్లో అయితే స్టీరో అంటే డాల్బీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది టాప్ ఎండ్ మోడల్కి. చాలా బాగుంది, అది ట్రై చేసాము. ఇప్పుడు స్విచ్ అయితే లేదు, కీ స్విచ్ అయితే మన దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు చూపించలేను నేను. కాకపోతే చాలా బాగుంది అది. क्या फोटो लेना था मेरे को. ठीक है చూడండి, आ रहा हूँ. విక్టోరియస్ టాప్ మోడల్కి బెనిఫిట్ ఏమంటే 360 degrees కెమెరా ఉంటుంది. అంటే మనకి 2 mirrorsకి ఏదైనా వెహికల్ క్లోజ్ పోతున్నా మనకి అలర్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇది మాన్యువల్ ఎలా చెప్తారంటే దీనికి ఇక్కడ కిక్ షిఫ్టర్స్ వస్తాయి చూడండి. ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, అంటే గేర్స్ చేంజ్ చేసేయడానికి, లేదంటే మీరు ఆటోలో కూడా తోలచ్చు. దీంట్లో బెస్ట్ థింగ్ వచ్చి అది ఆన్ కాలేదు, నో కీ అని ఉంది. మీరు ఎప్పుడైనా షోరూమ్కి పోతే ఫస్ట్ టాప్ ఎండ్ మోడల్ చెక్ చేయండి, వేరే మోడల్స్ చూడరు. దీనిలో డాల్బీ మ్యూజిక్ అనేది ఉంది, ఒక ఆప్షను. స్టీరియో ఉంటుంది, అంటే థియేటర్ లాంటి ఫీలింగ్ ఉంది. నిజంగా బ్యాక్ సైడ్ కూర్చున్న వానికి అయితే థియేటర్ లాగే ఉంటుంది. చూడండి, డిస్ప్లే కూడా పెద్దది ఇచ్చారు. మ్యాక్సిమం అన్నీ స్టీరింగ్లోనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా డ్రైవర్ సీట్లో కూర్చొని కంట్రోల్ చేయాలనుకుంటే ఏమేమి కావాలో అన్నీ స్టీరింగ్లోనే ఉన్నాయి. వైపర్స్ కానీ ఇది అయితే ఇప్పుడు కంపల్సరీ చూడండి, ఎందుకంటే కియా సోనెట్ సెల్టోస్లో కూడా వస్తుంది ఇది. పెడల్ షిఫ్టర్స్ అంటారు, క్విక్ షిఫ్టర్స్ అంటారు దీన్ని. ఇంకా అన్ని ఆప్షన్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. హుడ్ ఓపెన్ చేసేకి బటన్ ఉంది. వ్యూ ఉంది, 3D వ్యూ, పార్కింగ్. గైస్, టాప్ సెకండ్ మోడల్, టాప్ ఫస్ట్ సెకండ్ మోడల్స్ ఎప్పుడైనా మీకు ఇంప్రెస్ ఇస్తాయి. బేస్ మోడల్లో కావాల్సిందనే ఏం ఫీచర్స్ అనేటివి ఇవ్వరు. ఇక్కడ చూడండి, ఇది కూడా అంతా లెదర్ ఫినిషింగే. బేస్ మోడల్లో ఫైబర్ ఉంటుంది. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. ఇంకా చూడండి, వెంటిలేటెడ్ సీట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా పార్కింగ్ జస్ట్ ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే ముందులాగా ఇట్లా హ్యాండిల్ అనేది రాదు. ఇంకా డస్ట్బిన్, ఇది చాలామంది ఇది స్టోరేజ్ అనుకుంటారు, ఇది ఒక డస్ట్బిన్. ఇది చెప్పాలంటే దీని పేరే డస్ట్బిన్ అండ్ ఆర్మ్ రెస్ట్ అంటారు. చూడండి, అడ్జస్టబుల్. దీని స్విచెస్ కూడా క్వాలిటీ చాలా సింపుల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ స్ట్రాంగ్ ఉన్నాయి. చూడండి, బటన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కానీ చూడండి. దీనిలో ఇంకోటి ఏమంటే మనకి సన్ రూఫ్ అయితే లేదు. అది ఎందుకు లేదో నాకు తెలియదు, ఏమన్నా ఫ్యూచర్లో వస్తాయో లేదో కూడా నాకు తెలియదు, కానీ ప్రెజెంట్ అయితే సన్ రూఫ్ లేదు దీంట్లో. సో ఇంకో కార్ పోయి చూద్దాం. సో ఇదే లోపల నుంచి విక్టోరియస్ అంటే.
చూడండి. కాకపోతే దీంట్లో ప్యాసింజర్ సీట్స్ కానీ వెనకాల బూట్ స్పేస్ కానీ చాలా ఉంది. సిఎన్జి కూడా అండర్ బెల్ ఇచ్చినాడు, అంటే కింద ఇచ్చినాడు సిఎన్జి. అది చాలా వరకు స్పేస్ అనేది ఇస్తుంది. నార్మల్గా బూట్ స్పేస్లో అంతా సిఎన్జి ట్యాంకే ఉంటుంది కదా, స్పేస్ ఉండదు. దీనిలో స్పేస్ చాలా ఉంది. అది కూడా కింద కూడా ఎంత అంటే ప్రొటెక్షన్తో ఉంది, అంటే ఏమైనా రాగి తగిలినా కూడా అది డ్యామేజ్ కాకుండా బాగా ప్రొటెక్ట్ చేసి పెట్టారు. అదైతే బాగుంది, కొత్తగా ట్రై చేశారు అది. నేను వేరే కార్స్లో ఎక్కడ చూడలేదు అది ఇంతవరకు. చూడండి హైబ్రిడ్. ఇది లెంత్ కూడా పొడుగునే, ఇది అండర్ 4 మీటర్స్ అయితే రాదు ఇది ఖచ్చితంగా. సో గాయస్, మన అందరి ఫేవరెట్ ఇంటిరాంటి ఫీలింగ్ అయిన మారుతి వ్యాగనార్ కార్ని బీట్ కొట్టే కారు ఇంతవరకు మార్కెట్లో రాలేదు. ప్రతి ఒక్కరికి నచ్చే కార్ ఇది, ఫ్యామిలీ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్. ఇది మెయింటెనెన్స్ కూడా వ్యాగనార్ किसकी पसंद की कार है? Wagner is for family person only, middle class family, budget. It's budget family. बजट फ्रेंडली, इसको टक्कर देने वाली कार ही नहीं. कोई नहीं है. हाँ, बजट में हो गया हो, మైలేజ్ में हो गया हो, కంఫర్టబుల్ में हो गया. అదేమంటే ఫ్యామిలీ కార్ అంటే ఫస్ట్ వచ్చేసి షిఫ్ట్ అండ్ వ్యాగనార్, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది. बहुत अच्छा रहता है, सस्ते में हो जाता है. చూడండి అన్ని న్యూ మోడల్స్కి చాలా అప్డేట్ అయితే ఇచ్చారు. సెమీ ఆటోమేటిక్ అనుకుంటా, అది చాలా డెవలప్ చేసింది మారుతి సుజుకి. చూడండి బిల్డ్ క్వాలిటీ అంట ముందులాగా లేదు, ముందులాగా థిన్ ప్లాస్టిక్ వస్తాయంట. లోపల ఉండే డాష్ బోర్డ్స్ కానీ అంతా కొంచెం పడతానట్లే అర్థమవుతుంది, కొంచెం ప్రీమియం ఉందని చెప్పి. గైస్, గేర్ లివర్ ఇది ఇంకా బాగుంది, స్విచ్ మాదిరిగా ఉంది. 4 మెంబర్స్కి అయితే 100% కంఫర్ట్ ఉంటుంది. 5th% 6th% అట్లా ఎక్కుతూ ఉంటారు. 5th% నుంచి కొంచెం అంటే ఇరకాటం స్టార్ట్ అవుతుంది. సో గాయస్, ఇదే కొత్త వ్యాగనార్ చూడండి. ఇంకా ఇవన్నీ నార్మల్ డిజిటల్ కాకుండా ఇంకా ఆటో అడ్జస్ట్ అట్లా ఓల్డ్ టెక్నాలజీ ఇంకా వాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు సుజుకీకి కంపల్సరీ అంట ప్యానిక్ బటన్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అంటే అది డైరెక్ట్ లోకల్ పోలీస్ స్టేషన్కి పోతుందంట. ఒకవేళ అది ఎవరన్నా కొడితే కానీ అక్కడ నుంచి పోలీస్ మీకు కాల్ చేసి రెస్పాండ్ అవుతాడు. లేరా బ్రేజా సెకండ్ టాప్ మోడల్. ఇది కూడా మార్కెట్లో చాలా సేల్ అయినది, చాలా మంది నచ్చుతారు ఇది. చెర్రీ రెడ్. ఇది సెకండ్ టాప్ మోడల్ కాబట్టి ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి కానీ మనకి ఆప్షనల్ అవి. ఓల్డ్ బ్రేజా న్యూ బ్రేజాకి ఏం డిఫరెన్స్ అంటే కొంచెము పియానో బ్లాక్ అనేది కొంచెం చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఇది గ్లాసీగా ఉంది. ఇవన్నీ ఓల్డ్ మోడల్ బ్రేజాలో ఉన్నాయి. కొత్త మోడల్ దాంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చినాయి చూడండి, ప్లస్ మైనస్ ప్లస్. దీంట్లో మనకి ఇది టాప్ మోడల్ కాదు, సెకండ్ టాప్ మోడల్ కాబట్టి హ్యాండ్ బ్రేక్కి ఇలాగే ఉంటుంది, స్విచ్ ఉండదు. क्या हो गया? ऐसा ही दिखा रहा हूँ, ये टॉप सेकंड मॉडल है. जो टॉप मॉडल आता है उसमें आता है स्विच, इसमें स्विच नहीं आता है. वही इसमें लीवर ही आता है. और इसमें भी ना ये पैडल शिफ्टर्स क्विक शिफ्टर्स बोलते हैं ना, गियर अप एंड डाउन 360 इसमें भी होगा. इसमें भी होगा. సో గాయస్, ఇప్పుడు ఏమంటే కంఫర్ట్, ఇప్పుడు ఏదైనా సరే ఎలక్ట్రానిక్గానే అడ్జస్ట్ చేయేలాగా ఫ్యూచర్లో. సో మనకి ఏమనేది మాన్యువల్గా అడ్జస్ట్ చేసేలేదు, అన్నీ ఎలక్ట్రానిక్స్గానే ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఏమన్నా ఆఫ్ ఆన్ చేయాలన్నా కూడా స్విచ్చెస్ ఉన్నాయి డైరెక్ట్, ముందు అలా ఉండేటివి కాదు. ये कितना बोले थे रवि भाई?
इसका अराउंड होगा आई थिंक 13.5 या 14 समथिंग होगा. కాకపోతే బ్రేజా కూడా ఒక చాలా స్పేషియస్ కారు, చాలా నిజంగా మంచి కారు బ్రేజా కూడా. కొంచెం ఎస్యూవీలో కూడా మంచి టాప్ సెల్లింగ్ కార్స్లో ఉంది ఇది. కొంచెం రఫ్ అండ్ టఫ్ కార్ కూడా బ్రేజా. ఓ విక్టోరియస్ కొంచెం అదే చెప్తారు కదా, Victorious थोड़ा బోట్ లాగా ఉంది అది, లగ్జరీ టైప్ ఉంది. వెరీ లగ్జరియస్ అండ్ వెరీ గుడ్ వెహికల్. ఇంకా ఇక్కడ జిమ్మీ లేదు, లేదంటే జిమ్మీ కూడా మీకు చూపించిండు, సుజుకి జిమ్మీ. చూద్దాం, అడుగుదాం ఎందుకు లేదని చెప్పి. సుజుకి జిమ్మీ నెక్సానా? ఓ సారీ, నెక్సా షోరూంలో ఉంటుంది అది. దట్ ఈస్ నెక్సా. సో గైస్ చూడండి, ఇట్స్ వెరీ కంఫర్టబుల్. వి హావ్ గివెన్ దే హావ్ గివెన్ ద సన్ రూఫ్ ఆల్సో. ఇన్ విక్టోరియస్ దేర్ ఇస్ నో సన్ రూఫ్. నో సన్ రూఫ్. ఇట్స్ దేర్ బట్ ఇన్ దిస్ మోడల్ no, in top end also it's not there. I think it's optional or something, but it's not in that car. But Brezza is very nice car. Very nice car. It will cost you around 15 lakhs on road. Top end. And it's smart hybrid. Shift lock. So हो गया है क्या पूरा? नहीं, ये 3 भी बता दिया हूँ मैं आपको. हो गया ना तुम्हारा? क्लोज हो गया ना? तो Yearly that the permit and all this they are not for commercial vehicle. బ్రో మాకు ఇక్కడ పరిచయం అన్నాడు, తెలుగునే బ్రోది. ఎవరు? నాది నల్పేటపల్లి, ఈ అప్పుడు వచ్చేసి గోరంట్ల. గాయస్ ఫ్రీగా టీ తాగాలంటే షోరూమ్కి రండి. సో గాయస్ ఈ వ్లాగ్ ఈరోజుకి ఈడి వరకే. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు లైక్ చేసేపోండి. ఇంకోటి, మీకు ఏమైనా కార్స్ కానీ రివ్యూ కానీ మీకు కావాలని చెప్తే మీరు జస్ట్ కామెంట్ చేయండి, నేను అక్కడికి పోయి ఆ వీడియో తీసి మీకోసమే నేను అప్లోడ్ చేస్తాను. और रवि भाई कुछ बोलना है क्या? Please guys like, subscribe and comment. So please support Shoaib, Jetset Shoaib. సో గాయస్ మనము కొంచెం స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలా, అందుకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ వీడియోలో నేను చూపించలేకపోయినాను, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. షిఫ్ట్ డిజైర్ టూరెస్ మోడల్. అంటే ఎవరైతే కమర్షియల్ పర్పస్కి తీసుకోవాలనుకుంటున్నారో, ట్యాక్సీలాగా కానీ ఏదైనా కంపెనీకి రెంట్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే టూరెస్ అండ్ మోడల్ ఒకటి ఉంది. దాంట్లో పెట్రోల్ వస్తుంది, పెట్రోల్ సిఎన్జి వస్తుంది, అవన్నీ ఉన్నాయి. అది చాలా అఫోర్డబుల్ ప్రైస్ కూడా ఉంది. కాబట్టి మీరు ఆ నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఉండండి. నెక్స్ట్ వీడియో తొందరలోనే వస్తుంది. రవి భాయ్, ఠీక్, ఓకే బాయ్.